వందనాలండి. ఈరోజు జూలై 12 ప్రధాన యాజకుడైన యెహోషువ గురించి మాట్లాడుకుందాం. యెహోషువ అంటే మోషే తర్వాత వచ్చిన లీడర్ కాదండి. ఇతను ప్రధాన యాజకుడు. జకర్యా 3:3-4 వరకు చదువుకుందాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాడు. యెరూషలేముకు తిరిగి వచ్చిన కొద్దిమంది ఇజ్రాయేలీలు ప్రాకారాలు కట్టుటకు పూనుకొన్నప్పుడు యెహోషువ అక్కడ ప్రధాన యాజకునిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము జకర్యాకు వచ్చిన దర్శనంలోని ఒక భాగం. యెహోషువ ఇజ్రాయెల్ దేశానికి సూచనగా ఉన్నాడు. సాతాను తన అలవాటు ప్రకారం దేవుని ఎదుట ఇజ్రాయేళ్లపై నేరాలు మోపుతున్నాడు. దేవుడు తనను నమ్మిన వారి పట్ల చూపే అపారమైన కృపా క్షమాపణలను సాతాను ఎన్నడూ అంచనా వేసుకోలేకపోయాడు. నేరారోపణ చేయు సాతాను చివరికి నాశనం గావించబడతాడు. మన ప్రకటన గ్రంథంలో అది సంగతి చూడగలం. విశ్వాసులందరూ రక్షింపబడతారు. మనం కూడా సిద్ధపడాలి అంటే పాపంతో మలినమైన మన వస్త్రాలను తీసివేసి ఆయన ఇచ్చే నీతి వస్త్రాన్ని మనపై కప్పమని దేవుణ్ణి అడగచ్చు. ఆయన మన కొరకు కార్చిన ప్రశస్త రక్తంతో మన పాపాలు కడుక్కుంటే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ జకర్యా దర్శనం ద్వారా దేవుని కనికరం ఎలా పొందుకుంటామో వివరించబడి ఉంది. మనంతట మనం ఏమీ చేయం. దేవుడే మన మలిన వస్త్రములు అంటే మన పాపాలు తీసివేసి ఆయన పరిశుభ్రమైన కొత్తమైన ప్రశస్త వస్త్రాలు ఇస్తాడు. మనం చేయాల్సిందంతా కేవలం పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన క్షమాపణ కోరుకోవాలి. యెహోషువ కేవలం దేశం యొక్క పాపానికే కాకుండా యాజకత్వం కూడా పాడైనదనే దానికి సూచనగా ఉన్నాడు. ప్రధాన యాజకునిగా అతడు మహిమతో అందంతో కూడిన వస్త్రాలు ధరించుకోవాలి. బబులోను చెరలో ఉన్న సమయంలో దేవుని ప్రజలు పాపం వల్ల మలినపడి ఉన్నారు. యాజక ధర్మం నిర్వర్తించేవారు లేనందున వారు దేవుని సన్నిధి అనుభవించలేక ఎలాంటి ఆనందం లేక ఉన్న స్థితిని యెహోషువ చిత్రీకరిస్తున్నాడు. పరిశుద్ధపరచండి అనే ఆజ్ఞ వచ్చింది. యాజకత్వంను పరిశుద్ధపరిచే శక్తి దేవునికి మాత్రమే ఉంది. వారు తిరిగి తమ దేశానికి వెళ్తామని, దేవునితో తిరిగి సహవాసం చేయవచ్చనే నిరీక్షణ ఇజ్రాయెల్ ప్రజలు కలిగి ఉన్నారు. యేసుప్రభు రక్తంతో కడుగుబడి శుద్ధీకరించబడిన వాడు మాత్రమే దేవుని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలరనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. యెహోషువ పరిశుద్ధపరచబడితే కాకుండా తలపాగాను కూడా తిరిగి పొందాడు. అతను అప్పుడే తిరిగి దేవుని పరిచర్యకు రాగలడు. ఈ సత్యాన్ని మనం ఏ విధంగా అన్వయించుకోగలం? మనం ఎప్పుడైతే రక్షింపబడి శుద్ధీకరించబడతామో అప్పుడే దేవుడు మనలను అత్యున్నతమైన ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. మనం క్రీస్తులో స్థిరపడి దేవునిచే అభిషేకించబడి పరిశుద్ధాత్మను మన హృదయాల్లో సంచకరువుగా కలిగి ఉన్నాం. 2 కొరింథీ 1:21-22 వచనాలు చదువుకుందాము. మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. పౌలు మాటలు చెప్తున్నాడు కదా. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుని కొనియాడుటకు ఆయన పరిచర్య చేయుటకు మనకు అనేక అవకాశాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మనము అవకాశాలని చేజార్చుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, యెహోషువ లాగా తండ్రి మా పాపాలను కూడా క్షమించి మాకు నీతి వస్త్రం ధరింపు చేయమని, మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.